అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లోకి ఎన్నో ఆనందాలు తేవాలని కోరుకుంటూ మీ ఎంఎస్ క్రానికల్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులతో ఎంతో రుచిగా ఉంటది. మా ఇంట్లో రేపు ఉగాది అంటే ఈరోజు సాయంత్రం నుంచే తయారీలు మొదలైపోయేవి. మామిడికాయలు, బెల్లం, వేప పువ్వు ఇలా అన్నీ కొనడానికి నాన్న నేను మార్కెట్కి వెళ్లేవాళ్ళం. ఇంట్లో అమ్మ చెల్లి ఇల్లు శుభ్రం చేసేవాళ్ళు. మార్కెట్లో ఒక మినీ ట్రెజర్ హంట్ చేసి ఫైనల్ గా అన్ని ఇంటికి తెచ్చేవాళ్ళం. ఉగాది రోజు అమ్మ ఉదయాన్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి మమ్మల్ని లేపేది. బద్దకించి ఒక పావు గంటకి నేను చెల్లి లేచేవాళ్ళం. గబగబా బ్రష్ చేసి తలస్నానం చేసి రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకొని వచ్చేసరికి పరమన్నం వాసన మా వీధంతా వచ్చేది. ఆ రోజు స్పెషల్ గా అమ్మ చింతపండు పులిహార చేసేది. జుట్ట ఆరబెట్టుకోవడానికి ఫ్యాన్ ముందు కూర్చునేసరికి అమ్మ చెల్లికి వేప పువ్వు వేరు చేయమని వేప పువ్వు ఇచ్చేది. నాకేమో గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టమనేది. అసలుకే ఆర్టిస్ట్ని కదా, గుమ్మాల మీద రకరకాల డిజైన్లు ట్రై చేసేదాన్ని నేను. సరే అని పూజ మొదలయ్యేసరికి అందరం పూజ గదిలోకి వెళ్లేవాళ్ళం. అమ్మ పూజ చేస్తుంటే నాన్న ఉగాది పచ్చడి చేసేవారు. మాకేమో ఆకలి వేసేసేది, కానీ పూజ అయ్యే వరకు తినడానికి లేదాయే. ఇంకా పూజ ఎప్పుడు అవుద్దా, పులిహార ఎప్పుడు తిందామా అని కాకుల్లా కాచుకుని కూర్చునే వాళ్ళం మేము. ఇలా హారతి ఇచ్చింది అనగానే నేను చెల్లి తినడానికి పరిగెత్తేవాళ్ళం. ఉగాది పచ్చడి తిని అమ్మ చేసిన వెరైటీలన్నీ తినేసరికి పొద్దున్నే లంచ్ చేసినట్టు అయ్యేది. ఉగాది రోజు చదివితే సంవత్సరం అంతా చదువుతామని అమ్మ కాసేపు చదువుకోమనేది. నేను చెల్లి పుస్తకం ముందు పెట్టుకుని ఒక 5 నిమిషాలు చాలా సీరియస్ గా చదివి ఇంకా మా వల్ల కాదని పారిపోయేవాళ్ళం. మా ఇంట్లో ఉగాది అయితే ఇలా జరిగేది. మీ ఇంట్లో మీరు ఉగాది ఎలా జరుపుకుంటారో కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. ఎంఎస్ క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.